గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు సర్వేయింగ్లో లెవెలింగ్ స్టాఫ్స్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్ స్టాఫ్స్ అనేవి స్ట్రేట్ రెక్టాంగులర్ ఉంటాయి. అవి అనేవి వుడెన్తో కానీ అల్యూమినియంతో కానీ తయారు చేస్తారు. 3 to 4 మీటర్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇది మనం లెవెలింగ్ స్టాఫ్ అనుకుందాం. ఈ లెవెలింగ్ స్టాఫ్స్కి ఇటు రెడ్ ఏమో రైట్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు, బ్లాక్ కలర్ ఏమో లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇవి ఆల్టర్నేటివ్గా ఉంటాయి. మీటర్స్ ఏమో రెడ్ సైడ్ ఉంటాయి, డెసిమీటర్స్ ఏమో బ్లాక్. మీటర్స్ అంటే 1 మీటర్, 2 మీటర్, 4 మీటర్స్ వరకు ఉంటుంది దీనిలో. డెసిమీటర్స్ అంటే 0.1, 0.2, 0.3, 0.4. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లెవెలింగ్ స్టాఫ్స్కి బ్రాస్ క్రాప్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే, మనం ఈ లెవెలింగ్ స్టాఫ్ని కింద పెడతాం కదా, గ్రౌండ్ కింద పెట్టి ఇన్స్ట్రుమెంట్లకి వెళ్ళి చూస్తాం. ఊకే అటు ఇటు జరపడం వల్ల కింద డ్యామేజ్ కాకుండా ఉండడానికి అలా ఒక బ్రాస్ క్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు, సేఫ్టీ పర్పస్. ఇప్పుడు నేను మీకు ఫర్ సపోజ్ ఇది మనం ల్యాండ్ అనుకుందాం. ఈ ల్యాండ్ మీద నేను ఒక డంపీ లెవెల్ పెట్టి నేను లెవెలింగ్ తీసుకోవాలనుకుంటా. లెవెలింగ్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ పెట్టిన ఇక్కడ నుండి ఇక్కడ వరకు హైట్ ఎంత ఉందో తెలియాలి అంటే ఇక్కడ మనం లెవెలింగ్ స్టాఫ్ అనేది పెట్టాలి. ఇక్కడ నేను లెవెలింగ్ స్టాఫ్ పెడితే ఈ టెలిస్కోప్లోకి వెళ్ళి హారిజంటల్ లైన్ ఆఫ్ సైట్ అనేది ఈ లెవెలింగ్ స్టాఫ్లో ఎక్కడైతే బైసెక్ట్ అవుతుందో అక్కడ ఎంత రీడింగ్ ఉంటే అంత రీడింగ్ మనం నోట్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ 1.63 వచ్చింది. తర్వాత ఆ లెవెలింగ్ స్టాఫ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ టెలిస్కోప్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ బైసెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఎంత 3.63 మీటర్స్ వచ్చింది. సో వీటిని నోట్ చేసుకోవాలి. ఇలా మనం లెవెలింగ్ స్టాఫ్స్ అని యూజ్ చేస్తాం. ఈ లెవెలింగ్ స్టాఫ్స్లో 2 టైప్స్ ఉంటాయి. సెల్ఫ్ రీడింగ్ స్టాఫ్స్ ఉంటాయి, టార్గెట్ స్టాఫ్స్ ఉంటాయి. సెల్ఫ్ రీడింగ్ స్టాఫ్స్లో 3 టైప్స్ ఉంటాయి: సాలిడ్ స్టాఫ్, ఫోల్డింగ్ స్టాఫ్, టెలిస్కోపిక్ స్టాఫ్. సాలిడ్ స్టాఫ్స్ అనేవి 3 మీటర్స్ ఉంటాయి. వీటికి హింట్స్ కానీ జాయింట్స్ కానీ ఎలాంటివి ఉండవు. మళ్ళీ ఇది స్మాల్ ఏరియాస్కి యూజ్ చేస్తారు. ఈ మెథడ్ అనేది అక్యురేట్. ఫోల్డింగ్ స్టాఫ్స్ అనేవి 4 మీటర్స్ ఉంటుంది, విడ్త్ 75 mm, థిక్నెస్ 18 mm. ఈ ఫోల్డింగ్ స్టాఫ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటుంది. ఈ 4 మీటర్స్ 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటుంది అంటే ఏంటి, 2 మీటర్స్ని మనం ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా ఇప్పుడు సపోజ్గా ఇది 4 మీటర్స్, ఇది సపోజ్గా మనం 4 మీటర్స్ అనుకుందాం. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు 2 మీటర్స్గా. మళ్ళీ ఇది అనేది అక్యురేట్ వాల్యూస్ని ఇస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టెలిస్కోపిక్ స్టాఫ్లో 3 పీసెస్ ఉంటాయి: అప్పర్ పీస్, సెంట్రల్ పీస్, లోవర్ పీస్. ఈ అప్పర్ పీస్ అనేది సాలిడ్తో తయారు చేస్తారు. ఇవి రెండేమనే హాలో అంటే ఏంటిది, మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఎందుకు, అప్పర్ పీస్ అనేది సెంట్రల్ పీస్కి స్లైడ్ అవుతుంది, సెంట్రల్ పీస్ అనేది లోవర్ పీస్కి స్లైడ్ అవుతుంది. ఈ అప్పర్ పీస్ అనేది 1.20 మీటర్స్ లెంత్ స్లైడ్ అవుతుంది. తర్వాత సెంట్రల్ పీస్ ఏమో 1.30, లోవర్ పీస్ ఏమో 1.3 మీటర్స్. ఈ 3 పీసెస్ని మనం ఫుల్ లెంత్ చేసుకోవాలి అంటే బ్యాక్ లోవర్ ఎండ్లో ఫ్లాట్ బ్రాస్ స్ప్రింగ్ అనేది ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనం ఫుల్ లెంత్ చేసుకుంటాం. మళ్ళీ కేర్ఫుల్గా చేసుకోవాలి. ఈ మెథడ్ అనేది అక్యురేట్ కాదు. ఫోల్డింగ్ స్టాఫ్తో కంపేర్ చేస్తే ఫోల్డింగ్ స్టాఫ్ అనేది అక్యురేట్. మళ్ళీ ఈ టార్గెట్ స్టాఫ్స్ కంటైన్స్ మూవింగ్ టార్గెట్ అటాచ్డ్ టు స్టాఫ్. ఇట్ కెన్ స్లైడ్ అప్ ఫర్ డౌన్. అంటే ఏంటిదంటే ఆ స్టాఫ్ ఒక మూవింగ్ టార్గెట్ అనేది ఉంటుందట, అటాచ్ చేసి ఉంటుందట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ మ్యాన్ ఉన్నాడు. ఇక్కడ నేను టెలిస్కోప్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, నేను ఇక్కడికి వెళ్ళి చూస్తున్నప్పుడు నాకు టెలిస్కోప్ అనేది బైసెక్ట్ కాకపోతే ఇక్కడ నుండి నేను చెప్తా, స్టాఫ్ ఒక ఆయన పట్టుకున్నాడు, ఆయనకి ఏం చెప్తున్నా అంటే, నువ్వు మూవింగ్ టార్గెట్ని పైకన్నా కిందికన్నా జరుపు, నాకు బైసెక్ట్ అవుతలేదు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు, కరెక్ట్ మూవింగ్ టార్గెట్ని ఇక్కడ పెడతాడు. పెట్టేసరికి ఏమైతే నా టెలిస్కోప్ బైసెక్ట్ అయినప్పుడు ఎంత అయితే అవుతుందో అక్కడ రీడింగ్ తీసుకుంటాం. ఇక్కడ వెర్నియర్ స్కేల్ అనేది ఉంటుంది. టార్గెట్ స్టాఫ్లో వెర్నియర్ స్కేల్ ఉంటుంది. దాన్ని బట్టి మనం రీడింగ్స్ తీసుకుని ఉంటాం. సేమ్ ఇక్కడ ఉంది కూడా అదే. It is used for long sighting when it is difficult for taking readings and staff. Target to a small circular 125 mm dia. It painted with white and red alternating. అంటే టార్గెట్ చేసేది ఒక స్మాల్ సర్క్యులర్, అది 125 mm dia ఉంటుంది. అది వైట్ అండ్ రెడ్ తోటి ఆల్టర్నేటివ్గా పెయింట్ చేసి ఉంటుంది. టార్గెట్ ఈస్ ఫిట్టెడ్ టు వెర్నియర్ బాటమ్ ఇస్ సెంటర్ ఏ టార్గెట్. అంటే వెర్నియర్ది బాటమ్ అనేది టార్గెట్కి సెంటర్గా ఉంటుంది. నెక్స్ట్, వెన్ ఇన్స్ట్రుమెంట్ మ్యాన్ సైట్స్ ద స్టాఫ్ అండ్ సేస్ స్టాఫ్ మ్యాన్ టు మూవ్ ద టార్గెట్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ అంటిల్ ద లైన్ ఆఫ్ సైట్ బైసెక్ట్ సెంటర్ ఆఫ్ టార్గెట్. అంటే ఏంటిదంటే, నేను ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళి చూస్తున్నప్పుడు స్టాఫ్ అనేది బైసెక్ట్ కావాలి అంటే ఇక్కడ ఒక టార్గెట్ ఉంటుంది కదా, అది నేను టెలిస్కోప్లోకి వెళ్ళి చూసినప్పుడు ఆ లైన్ ఆఫ్ సెంటర్
అనేది సేమ్ ఇక్కడికెళ్ళి కోయిన్సైడ్ అయితేనే మనకు కరెక్ట్ వాల్యూ వచ్చినట్టు. ఇలా మనం లెవెలింగ్ స్టాఫ్స్ అనేవి యూజ్ చేస్తాం. నార్మల్‌గా లెవెలింగ్ స్టాఫ్స్ అయితే 3-4 మీటర్స్ ఉంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్.